వెల్కమ్ టు యూనివర్సల్ హిందూ పవర్. డియర్ స్టూడెంట్స్, ఎస్ఏ స్కూల్ హాస్టల్ విద్యార్థులకు మరియు ఎస్జిటి విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండే విధంగా కంటెంట్, సోషల్ కంటెంట్ మరియు మెథడాలజీ ఈ పేపర్లో అందించడం జరుగుతుంది. మరి ఈ పేపర్ మీకు ఉపయుక్తంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఫస్ట్, ఆలీనోద్యమం ఆవిర్భవించిన సదస్సు ఏది అన్నాడు. ఇక్కడ ఆలీనోద్యమం ఆవిర్భవించిన సదస్సు, ఇక్కడ మనకి రైట్ ఆప్షన్ ఏంటి అంటే బాండుంగ్ సదస్సు. మనకి స్టార్టింగ్లో 1955లో బాండుంగ్ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఏంటి అంటే ఏప్రిల్లోని 18 నుంచి 24 వరకు ఇక్కడ ఇండోనేషియాలో జరిగింది ఈ సదస్సు. ఇక్కడ సుకర్నో ప్రారంభించాడు ఈ సదస్సుని. ఆసియా ఆఫ్రికా సదస్సు అని అంటారు దీన్ని. ఇక్కడ మెయిన్ రోల్ ఎవరిది అంటే నెహ్రూది. అయితే మనకి ఆప్షన్ ఏంటి అంటే ఇది బాండుంగ్ సదస్సు 1955 రేటే. కాకపోతే ఇక్కడ ఏమడిగాడు, ఆలీనోద్యమం ఆవిర్భవించిన సదస్సు అన్నాడు. ఇక్కడ మరొక ఆప్షన్ ఉంది, బెల్గ్రేడ్ కూడా పెట్టుకోవచ్చు. ఇది కూడా రైట్ ఆప్షన్ అవుతుంది ఇక్కడ క్వశ్చన్ రీత్యా. కారణం ఏంటంటే మనం ప్రారంభం బేజం పడింది 1955లో ఆలీనోద్యమం గురించి. మనకి సక్సెస్ అయింది కూడా 1961. ఇక్కడ మనం ఈ క్వశ్చన్కి అయితే రెండు పెట్టుకోవచ్చు. ప్రారంభించిన సదస్సు అని అడిగితే మాత్రం బాండుంగ్ సదస్సు అని పెట్టాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. జర్మనీ ఏకీకరణ సాధించడానికి రక్తపాత విధానాన్ని అనుసరించిన వారు అన్నాడు. జర్మనీ ఏకీకరణ సాధించడానికి రక్తపాత విధానాన్ని అనుసరించిన వారు ఎవరంటే ఇక్కడ రైట్ ఆప్షన్ ఏంటి, బిస్మార్క్ అనేది రైట్ ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్, ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడానికి ప్రభావవంతమైన ప్రభుత్వ జోక్యం అవసరమని సూచించిన ఆర్థికవేత్త అన్నాడు. ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడానికి ప్రభావవంతమైన ప్రభుత్వ జోక్యం అవసరమని సూచించిన ఆర్థికవేత్త ఎవరంటే ఇక్కడ మనకి రైట్ ఆప్షన్ జేమ్ కీన్స్. నెక్స్ట్, లాంగ్ మార్చ్కి నాయకత్వం వహించిన వారు ఎవరు అని అడిగాడు. లాంగ్ మార్చ్కి నాయకత్వం వహించిన వారు ఇక్కడ రైట్ ఆప్షన్ ఏంటంటే మావో జడాంగ్. నెక్స్ట్ ఆప్షన్, మంత్రి, ప్రభుత్వాధికారి, చిన్న రైతు, సామాన్య పౌరుడు ప్రతి ఒక్కరికి ఒకే చట్టం వర్తిస్తే అది అని అడిగాడు. ఇక్కడ మనకి ఆప్షన్ చూడండి, సామాజిక సమానత్వం, అవకాశాలలో సమానత్వం, చట్ట రక్షణలో సమానత్వం, అస్పృశ్యత నివారణ అని అడిగాడు. ఇక్కడ మీరు మనకి అందరికీ ఒకే రకమైన చట్టం అన్నాడు కాబట్టి చట్టరక్షణలో సమానత్వం అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్, విద్యా హక్కును జీవించే హక్కులో భాగంగా చేసిన సంవత్సరం. విద్యా హక్కును జీవించే హక్కులో భాగంగా చేసిన సంవత్సరం అన్నాడు. ఇక్కడ మనకి రైట్ ఆప్షన్ అయితే 2002. నెక్స్ట్, పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందేలా చూడటానికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య బాలల హక్కు అనే చట్టాన్ని పార్లమెంట్ చేసిన సంవత్సరం అన్నాడు. పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందేలా చూడటానికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య బాలల హక్కు అనే చట్టాన్ని పార్లమెంట్ చేసిన అవసరం. మీరు ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే మీకు ఈ రెండు రైట్గానే ఉంటుంది. ఇక్కడ మీరు 2010కి వెళ్ళే అవకాశం ఉంది. మనకి చట్టం మనకి పార్లమెంట్ ఆమోదించింది 2009, మనకి అమలు జరిగింది 2010. ఇక్కడ మనకి రైట్ ఆప్షన్ ఏంటి అంటే 2009 అనేది రైట్ ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, ఇది రిపీటెడ్ బిట్టే. మనం ఆల్రెడీ వచ్చిన బిట్లు వస్తున్నాయి. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రీవియస్ పేపర్లో చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా ప్రీవియస్ పేపర్లు కావాలంటే అందులో చూడండి.
పల్లె మరియు పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి ఎన్ని కిలోల శక్తిని మనకి అంటే ఎన్ని కిలో క్యాలరీల శక్తిని ఇచ్చే ఆహారం ప్రతిరోజు అవసరమని జాతీయ స్థాయిలో ప్రామాణికంగా నిర్ధారించారు. మనకి పల్లెల్లో అయితే 2400, పట్టణాల్లో అయితే 2100. ఇవి ఇంతకుముందు ప్రీవియస్ పేపర్లో కూడా మనకి స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి రిపీటెడ్గా వచ్చిన బిట్ ఇది. విడివిడిగా అడిగాడు, ఇక్కడ రెండు కలిపి ఇచ్చేసాడు. రైట్ ఆప్షన్ ఇది. నెక్స్ట్ ఆప్షన్, కుతుబ్ మీనార్ కట్టడం వీరి పరిపాలనా కాలంలో పూర్తయింది అన్నాడు. కుతుబ్ మీనార్ కట్టడం వీరి పరిపాలన పూర్తయింది అన్నాడు. మరి రైట్ ఆప్షన్ ఏంటి అబ్జర్వ్ చేశారా? ఇల్టుట్మిస్ రైట్ ఆప్షన్. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇది కట్టడం 1192 నుంచి 1368 వరకు ఈ మధ్యకాలంలో ఈ కుతుబ్ మీనార్ కట్టడం జరిగింది. 1192 నుంచి 1368 వరకు. మరి ప్రారంభించిన వాడైతే ఐబక్ ప్రారంభించాడు. కుతుబుద్దీన్ నాయక్ ఐబక్ ప్రారంభిస్తే పూర్తి చేసింది ఇల్టుట్మిస్. ఇది 2 విధాలుగా అడిగే బిట్టిది. కుతుబ్ మీనార్ కట్టడం వీరి పరిపాలనా కాలంలో పూర్తయింది అన్నాడు కాబట్టి రైట్ ఆప్షన్ ఇల్టుట్మిస్. ఎవరి కాలంలో ప్రారంభమైందంటే మళ్ళీ కుతుబుద్దీన్ ఐబక్. ఇది ఇంచుమించుగా మనకి ఇది కుతుబ్ మీనార్ అనేది 5 ఫ్లోర్స్ ఉంటుంది. యాక్చువల్గా ఈ కుతుబ్ మీనార్ అంటే యాక్చువల్గా ఈ కుతుబ్ మీనార్ కట్టింది కొంచెం అనుమానాస్పదమే. ఎందుకంటే వీళ్ళు రాకతో అంత టెక్నాలజీ లేదు వాళ్ళకి. మన భారతదేశం వచ్చాకని వీళ్ళు డెవలప్ అయ్యారు. వాళ్ళ ఈ అంటే తురుస్కులు ఈ మనకి ముస్లిమ్స్ మన భారతదేశం దండయాత్ర చేసిందే డబ్బు కోసం. వాళ్ళకంత సామర్థ్యం అయితే లేదనే చెప్పాలి. కానీ అది కొంచెం వివాదాస్పదమే బిట్టు కూడా. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే మనం ఇది వీళ్ళిద్దరూ కూడా దీనికి రిలేటెడ్. ఐబక్ ప్రారంభించాడు, ఇల్టుట్మిస్ పూర్తి చేశాడు. ఎప్పుడు కాలం అని అడిగితే 1192 నుంచి 1368 మధ్యలో అని చెప్పాలి. ఇది ఇంచుమించుగా మనకి 5 అంతస్తులు అంటాము. ఫీట్స్ రూపంలో మనకి ఎన్ని అడుగులు అని అడగడు. అడుగులు కొంచెం కరెక్ట్గా డిఫరెంట్గా ఉంటుంది. మనకి 256 అని 238 అని ఇలా వివరంగా ఉంటుంది కాబట్టి విడివిడిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి హైట్ అడగడు. కానీ ఎన్ని ఫ్లోర్లు అని ఇలా అడిగే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఆప్షన్, ఇక్కడ క్రింది వారిలో భిన్నమైన దాన్ని గుర్తించండి అన్నాడు. భిన్నమైనది గమనించండి. మనకి చిత్రవతి డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే చిత్రవతి ఏంటి మనకి పెన్నా నది ఉపనది కదా. మరి ఈ మూసి, దిండి, తుంగభద్ర అనేవి కృష్ణానది ఉపనదులు అవుతాయి. మూసి, దిండి, తుంగభద్ర కృష్ణానది ఉపనదులు. మరి చిత్రవతిమో పెన్నా నది ఉపనది కాబట్టి మనకి ఇది రైట్ ఆప్షన్గా చూసుకోవాలి. నెక్స్ట్, ఆంధ్ర శాతవాహన రాజధాని అని అడిగాడు. ఆంధ్ర శాతవాహనుల రాజధాని ఏంటంటే ధాన్య కటకం రాజధానిగా చేసి పరిపాలించారు ఆంధ్ర శాతవాహనులు. ఓకే, నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గిరిజన తెగ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గిరిజన చందని అన్నాడు కదా. సారీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చందని గిరిజన తెగ. అంటే చందని అంటే కాశీలు చందరు, సవర్లు, గోండ్లు, చెంచులు. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ ఇది ప్రీవియస్ బిట్ కాబట్టి చిన్న సవరణ చేసుకోండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అని అడిగితే సవర్లు, చెంచులు పెట్టాలి. గోండ్లు అనేది మనకి తెలంగాణ. ఇది గమనించండి, చిన్న మార్పు జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెందిన సవర్లు, చెంచులు. మళ్ళీ ఈ సవర్లు, చెంచులు ఆంధ్రప్రదేశే కాదు, మరి ఒరిస్సా కూడా సేమ్ బిట్టే అడగవచ్చు. ఇక్కడ ఒరిస్సాకి అని అడిగినా ఈ రెండు రైట్ ఆప్షన్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ మరి ఒరిస్సాకి ఈ రెండును, ఇదేమో తెలంగాణ. ఓకే, మరి కాశీ, గారో, జయంతియా ఇవి దేనికి సంబంధించిన మీకు తెలుసు అందరికీ. అంతకుముందు ఆల్రెడీ ప్రీవియస్ పేపర్లో మనం చర్చించుకున్నాం. మేఘాలయకి సంబంధించిన
కాశీ గారు జయంతియ మేఘాలయ అని అనుకున్నాం కదా, ఇది ప్రీవియస్ బిట్టే. నెక్స్ట్ ఆప్షన్. పదవీ విరమణ చేసిన ఈ బ్రిటిష్ అధికారి భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించడంలో ప్రధాన పాత్ర వహించారు అన్నాడు. పదవీ విరమణ చేసిన ఈ బ్రిటిష్ అధికారి అంటే ఏ బ్రిటిష్ అధికారి భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించడంలో ప్రధాన పాత్ర పోషించారు అన్నారు. మనకి రైట్ ఆప్షన్ ఏంటంటే ఏవో హ్యూమ్. ఏవో హ్యూమ్ అనేది మనకి రైట్ ఆప్షన్. ఇక్కడ మనకి యాక్చువల్గా ఇది 1885లో 72 మంది సభ్యులతో మనకి స్టార్ట్ అయినట్టు ఇన్ఫర్మేషన్. ఇది జాతీయ కాంగ్రెస్ అనేది ప్రారంభంలో 72 మంది సభ్యులతో 1885లో మనకి ఇది ప్రారంభమైంది. ఇంకోటి ఏంటంటే బిట్టి వేరేలాగా అడగవచ్చు దీన్ని. యాక్చువల్గా ఇప్పుడు ఏ బ్రిటిష్ అధికారి కాలంలో మనకి జాతీయ కాంగ్రెస్ ఏర్పాటైందని అడుగుతాడు. అక్కడ డఫ్రిన్ అంటే యాక్చువల్గా అది ఐఎన్సి డఫ్రిన్ సృష్టి అంటారు. ఇది మనం మామూలుగా ఇక్కడ ఇండైరెక్ట్గా డఫ్రినే ఈ భారత జాతీయ కాంగ్రెస్ని ఏర్పడడానికి కారణమని అంటారు. కాబట్టి ఈ కాలంలో మనకి గవర్నర్ జనరల్ ఎవరు అని అడిగితే డఫ్రిన్. నెక్స్ట్ ఆప్షన్. మహాత్మా గాంధీ భారతదేశంలో చేపట్టిన తొలి ఆందోళన అన్నారు. మనకి మహాత్మా గాంధీ చేపట్టిన ఆందోళన ప్రారంభంలో ఏంటి అంటే చంపారన్ ఫస్ట్. ఓకే, వరుసక్రమం చూసుకుంటే చంపారన్ ఫస్ట్, తర్వాత మళ్ళీ అహ్మదాబాద్ రెండోది, తర్వాత మనకి రౌలత్, తర్వాత కైరా రౌలత్ వస్తుంది. నెక్స్ట్ ఆప్షన్. సింధు నది మనకి ఇక్కడ ఈ క్రింది నదులు జతపరచమన్నాడు. సింధు నది ఉపనది ఏంటి అంటే సింధు సట్లెజ్. గోదావరి నది ఉపనది సబరి. బ్రహ్మపుత్ర ఉపనది లోహిత్. ఈ 3 ఆప్షన్లు మనకి సరి చేసుకోండి. సింధు నది, సట్లెజ్ ఉపనది సట్లెజ్, గోదావరి, సబరి, బ్రహ్మపుత్ర, లోహిత్. నెక్స్ట్ ఆప్షన్. భారత రాష్ట్రపతి అధికార పరిధిని ఈ దేశ పాలకుని హోదాతో పోల్చవచ్చు. భారత రాష్ట్రపతి అధికార పరిధిని ఈ దేశ పాలకుని హోదాతో పోల్చవచ్చు అన్నాడు. ఇక్కడ రైట్ ఆప్షన్ అంటే బ్రిటన్ రాజు లేదా రాణి అధికార పరిధితో మనం పోల్చవచ్చు. నెక్స్ట్. క్రింది వాణిలో సరికాని జతను గుర్తించండి అన్నాడు. సరికాని జత. జార్ఖండ్ సంతాల్ తిరుగుబాటు, ఇది రైట్ ఆప్షనే. ఉత్తరాఖండ్ అమావు తిరుగుబాటు, ఇది రైట్ ఆప్షనే. మరి కొమరం భీం, జల్ జంగిల్ జమీన్, ఇది కూడా రైట్ ఆప్షనే. ఇక్కడ బిర్సా ముండా అనేది తప్పు అనమాట. మరి బిర్సా ముండా దేనికి సంబంధించిన వాడు అంటే ఇతను కూడా జార్ఖండ్ సంబంధించిన వాడే బిర్సా ముండా. కాబట్టి ఇది మనకి క్వశ్చన్ అయితే రాంగ్ ఆన్సర్ అంటే రైట్ ఆన్సర్. శ్రామిక నియంతృత్వం వంటి రాజకీయ వ్యవస్థలు ఏర్పడని దేశం ఏది అన్నాడు. మన భారతదేశంలో శ్రామిక నియంతృత్వం అనేది ఏర్పడలేదు, కాబట్టి రైట్ ఆప్షన్ అందే. నెక్స్ట్. గ్రామీణ ప్రజలు కావలసినంత క్యాలరీనిచ్చే ఆహారాన్ని పొందలేకపోవడానికి ప్రధాన కారణం అన్నాడు. గ్రామీణ ప్రజలు కావలసినంత క్యాలరీనిచ్చే ఆహారాన్ని పొందలేకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ కొనుగోలు శక్తి లేకపోవడం అన్నారు. కొనుగోలు శక్తి లేకపోవడం. మరి ఈ బిట్ మీరు అబ్జర్వ్ చేశారా? నోబెల్ గ్రహీత అయిన ఒక వ్యక్తి ఈ స్లోగన్ ఇవ్వడం జరిగింది 1999లోని. మరి మీరు గుర్తుంటుంది, ఇంతకుముందు ఆల్రెడీ మనం ప్రీవియస్ పేపర్లో చేసుకున్నాము. ఆ వ్యక్తి ఎవరో మీరు గెస్ చేసే ఉండొచ్చు అనుకుంటారు, మీకు తెలుసు కదా, అందుకనే
ఆ వ్యక్తి పేరు చెప్పలేదు. ఎవరు? నోబెల్ గ్రహీత. ఎప్పుడు ఇయర్ చెప్పాను కదా, 1999లో. ఆల్రెడీ ఆ బీట్ మనం ప్రీవియస్ పేపర్లో మాట్లాడుకున్నాం. ఓకే. మైరా పైబీ ఉద్యమం ఏ రాష్ట్రంలో మొదలైంది? మైరా పైబీ ఉద్యమం ఏ రాష్ట్రంలో మొదలైంది? మైరా పైబీ అనేది మణిపూర్ రాష్ట్రంలో మొదలైంది. నెక్స్ట్, లాటిన్ అమెరికా దేశాలు అన్నాడు. లాటిన్ అమెరికా దేశాలు అనగా మనకి అందులో ఏమేమి వస్తాయంటే స్పెయిన్, పోర్చుగల్ ఆధీనంలో ఉన్న మధ్య దక్షిణ అమెరికా దేశాలను మనం మాట్లాడుకుంటాం. లాటిన్ అమెరికా దేశాలు అనగా స్పెయిన్, పోర్చుగల్ ఆధీనంలో ఉన్న మధ్య దక్షిణ అమెరికా దేశాలు. ఇది గమనించండి. స్పెయిన్, పోర్చుగల్ ఆధీనంలో ఉన్న మధ్య దక్షిణ అమెరికా దేశాలు. అమెరికా బలపడ్డానికి కూడా ఈ రెండు దేశాలు ప్రారంభంలో కారణమని చెప్పుకోవచ్చు. క్రింది ఆదివాసీలలో ఒడిశా రాష్ట్రానికి చెందినవారు అన్నాడు. ఏంటి అంటే సవర. ఇందాక మనం మాట్లాడుకున్నాం చూసారా, అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది ఉంది. కాబట్టి అందుకని ఒడిశాకి మనకి ఆంధ్రప్రదేశ్కి రిలేటెడ్ ఉంటాయి. తెలంగాణ కొంచెం డిఫరెన్స్ వస్తూ ఉంటుంది, చూసుకుంటాం. హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి, ఇది ప్రీవియస్ బీటే, బూరుగుల రామకృష్ణారావు. హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు. భారత రాజ్యాంగ సభలో సభ్యుల సంఖ్య ఎంత అన్నాడు. భారత రాజ్యాంగ సభలోని సభ్యుల సంఖ్య ఎంత అంటే 299. నెక్స్ట్, నైరుతి ఋతుపవనాలకు సంబంధించి సరికానిది అన్నాడు. సరికానిది నైరుతి ఋతుపవనాలు అరేబియా సముద్రం నుండి వస్తూ బంగాళాఖాతం మీదుగా వీస్తున్నాయి అన్నాడు. మనకి నైరుతి ఋతుపవనాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం మీదుగా వేస్తాయి. ఎందుకంటే మనకి స్టార్టింగ్ కేరళ వస్తుంది కాబట్టి ఇది రైట్ ఆప్షనే. వేసవికాలంలో మాత్రమే వస్తాయి, అవును, ఇది కూడా రైట్ ఆప్షనే. మరి కేరళ ఆంధ్రప్రదేశ్లో జూన్ మొదటి వారంలో ప్రవేశిస్తాయి, ఇది కూడా రైటే. అంటే ఇక్కడ గెస్ట్ చేసినట్లయితే ఈ మూడు కూడా రైట్ ఆప్షన్. మనకి ఇది బంగాళాఖాతం నుండి వస్తూ అరేబియా సముద్రం మీద కానీ ఇది తప్పు, రివర్స్ ఇచ్చాడు. నెక్స్ట్, ప్రభుత్వాధికారుల పాత్ర కానిది అన్నాడు. ప్రభుత్వాధికారులు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మనం చూసుకోవాలి. ప్రభుత్వాధికారిగా అధికారంలో ఉండగా ఎన్నికల్లో పోటీ చేయకూడదు. మరి చట్టాలు అమలుపరిచేలా చూడాలి, ప్రభుత్వం బాధ్యత వహించాలి, ప్రజలు కూడా బాధ్యత వహించాలి. నెక్స్ట్, మహాజనపదాల్లో మగధ బలమైన రాజ్యంగా ఏర్పడడానికి కారణం అన్నాడు. మగధ అడవులకు దగ్గరగా ఉంది, రైటే. గంగానది సారవంతమైన భూములు ఉండవు, ఎనుపగని విషయాలు ఉండకూడదు, రైటే. సముద్ర మార్గం దగ్గరగా ఉండడం అన్నాడు. మనకి సముద్ర మార్గం దగ్గరగా ఉండదు ఇది, కాబట్టి ఇది తీసుకొని ఏబిసి రైటే. ఏబిసి అనేది ఇది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, ఇది రాంగ్ అనమాట. నెక్స్ట్, బోధగవి, వెంబకండ్రిగా, చింతకుంట, కేతవరం, తెనగల్ ఏ ప్రాంతాలు సారూప్యత అన్నాడు. మనకి ఇవన్నీ కూడా ప్రాచీన రాతి చిత్రకళా స్థావరాలే. బోధగవి, వెంబకండ్రిగ, చింతకుంట, కేతవరం, తెనగల్ ఇవన్నీ కూడా రాతి చిత్ర కళా స్థావరాలు. అంటే ఎక్కడెక్కడని మనం ప్రీవియస్ పేపర్లో అయితే ఇవి ఎక్కడెక్కడని రావడం చూసాం. ఇక్కడ డైరెక్ట్గా అడిగాడు. ప్లాంట్ ఎకానమీ ఆఫ్ ఇండియా పుస్తక రచయిత అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య అన్నమాట. ఇది ప్లాంట్ ఎకానమీ ఆఫ్ ఇండియా మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఓకే, నెక్స్ట్, జీవ వైవిధ్యం అన్న పదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరంటే వాల్టర్ రోసెన్. జీవ వైవిధ్యం అనే పదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరంటే వాల్టర్ రోసెన్. నెక్స్ట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ తొలి చైర్మన్ అన్నారు. చూడండి ఎన్నిసార్లు వస్తుంది రిపీట్ ఇది. మాటపాటి హనుమంతరావు. ప్రీవియస్ పేపర్లో కూడా ఇది ఇంచుమించుగా 2 times ఉంటుంది, చెక్ చేసుకోండి. రాజ్యాన్ని సజీవమైన శరీరంతో పోల్చిన గ్రీకు రాజనీతి తత్వవేత్త. రాజ్యాన్ని సజీవమైన శరీరంతో పోల్చిన వారు ఎవరంటే అరిస్టాటిల్. రాజ్యాన్ని సజీవమైన శరీరంతో పోల్చిన గ్రీకు రాజనీతి తత్వవేత్త ఎవరంటే అరిస్టాటిల్. ప్రభుత్వ రూపం, సమైక్య లక్షణం, సంక్షేమ రాజ్యం వంటి రాజ్యాంగంలోని అంశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సవరించడానికి వీల్లేదని చెప్పిన కేసు ఏది అడిగాడు. ప్రభుత్వ రూపం,
సమైక్య లక్షణం సంక్షేమ రాజ్యం అంటే రాజ్యాంగంలోని అంశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సవరించడానికి వీల్లేదని చెప్పిన కేసు ఏది అని అడిగారు. గెస్ చేశారా? ఇది కేశవానంద భారతి కేసు. ఇది ఎన్నోసార్లు రిపీటెడ్గా వచ్చింది. గ్రూప్ 2 కూడా ఇది రావడం జరిగింది. పార్లమెంటు ఆమోదించిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం 1956 ఆధారంగా భారతదేశం రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అన్నారు. ఎప్పుడు మనకి స్టార్టింగ్లోని 1956లో అయితే 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలతో ఏర్పడింది. పార్లమెంట్ ఆమోదించిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం 1956 ఆధారంగా 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా మనకి నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్ ఆప్షన్ క్రింది వాళ్ళలో మహోన్నత విప్లవం ఫలితం అన్నాడు. ఈ మహోన్నత విప్లవం ఫలితంగా రాజు యొక్క అధికారాలు పరిమితమయ్యాయి అన్నమాట. నెక్స్ట్ ఆప్షన్ గ్రేట్ బ్రిటన్లో భాగమైన ప్రాంతాలు అన్నారు. గ్రేట్ బ్రిటన్లో భాగమైన ప్రాంతాలు. ఇక్కడ గ్రేట్ బ్రిటన్ అంటే మనకి ఇంగ్లాండు, వేల్స్, స్కాట్లాండ్, ఐర్లాండ్ ఇవి గ్రేట్ బ్రిటన్ అంటాం. అంటే ఇంగ్లాండ్ చుట్టుపక్కల ఉన్నాయి, మనకి ఇంగ్లాండ్ పక్కనే వేల్స్, స్కాట్లాండ్, ఐర్లాండ్ ఈ మొత్తం కలిపి మనకి గ్రేట్ బ్రిటన్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టీ చట్టం 2009లోని అంశం కానిది అన్నాడు. ఆర్టీ చట్టం 2009లోని అంశం కానిది. ఏ ఒక్క పిల్లవాడు శారీరకంగా మానసికంగా హింసించబడరాదు. అవును, ఇది రైటే కదా. కానిది అడిగాడు కాబట్టి మనకి ఇది రైటే. అర్హులైన వారిని మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించాలి. అవును, ఇది కూడా రైటే. పిల్లలను వారి వయసుకు తగిన తరగతిలో చేర్చాలి. ఇది కూడా రైటే. ఎలిమెంటరీ విద్య పూర్తయిన తర్వాత పిల్లలకు బోర్డు పరీక్షలు నిర్వహించకూడదు కాబట్టి తప్పు. మనకి ఇది రాంగ్ ఆన్సర్ అన్నారు. నెక్స్ట్ క్రింది వారిలో బ్రహ్మ సమాజంతో సంబంధం లేనివారు అన్నారు. బ్రహ్మ సమాజంతో సంబంధం లేనివారు ఎవరు అంటే దయానంద సరస్వతి. మనం ఇది కూడా ప్రీవియస్ బిట్స్ ఏవి. దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ చంద్రసేన బ్రహ్మ సమాజాన్ని అంటే రాజా రామ్మోహన్ రాయ్. ఈ బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. ఈ తర్వాత ఈ రాజా రామ్మోహన్ రాయ్ మరణం తర్వాత ఈ బ్రహ్మ సమాజాన్ని నడిపింది ఎవరు? దేవేంద్రనాథ్ ఠాగూర్ మరియు కేశవ చంద్రసేన. ఇవన్నీ మనకి మళ్ళీ దీన్ని మన ప్రీవియస్ పేపర్లో మీరు ఒకసారి చూడండి. ఇదే బిట్ని ఇంకోలాగా ఇచ్చాడు. రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని స్థాపించడానికి ప్రేరకులు ఎవరు అన్నాడు. ప్రేరకులు ఎవరు? కేశవ చంద్రసేన. నెక్స్ట్ ఆఫ్రికాకు దక్షిణ దిక్కున గల ఎడారి. ఆఫ్రికా దక్షిణ దిక్కున ఉన్న ఎడారి ఏదంటే కలహారి ఎడారి. ఆఫ్రికాకు దక్షిణ దిక్కున గల ఎడారి. ఇది రీసెంట్గా మనకి రీసెంట్ టెట్లో కూడా ఈ బిట్ పడింది. అంటే ఆంధ్రప్రదేశ్ టెట్లో పడింది బిట్. క్రింది వాటిని జతపరచండి. చూడండి, వీరశైవం ఎవరిది? వీరశైవం అన్నది మనకి బసవన్నది. వీరశైవం బసవన్న. మరి సూఫీ తత్వం అనేది క్వాజం మెయినిస్ట్. మరి వాగ్గేయకారుడు అన్నాం కంచర్ల గోపన్న. సిక్కు మతం గురునానక్, మీకు తెలిసిందే. ఓకే, వీరశైవం బసవన్న. ఈ వాగ్గేయకారుడు కంచర్ల గోపన్న గుర్తుంది. ఇక మీకు ఎలాగ సూఫీ క్వాజం తెలుసు, సిక్కు మతం గురునానక్ కూడా మీకు తెలిసిందే కాబట్టి. సంగమ వాగ్మ్యం ఏ భాషకు చెందినది అన్నాడు. సంగమ వాగ్మ్యం అనేసరికి మనకి తమిళం గుర్తు రావాలి. తమిళం. సంగమ వాగ్మ్యం ఏ భాష చెందిందంటే తమిళం సంబంధించింది. నెక్స్ట్ ఆప్షన్ చికిత్సకు సంబంధించిన ప్రాచీన గ్రంథం అన్నాడు. మన చికిత్స అంటే సుశ్రుతుడు రచించాడు. మనకి సుశ్రుత సంహిత సుశ్రుతుడు రచించాడని మనకి శస్త్రచికిత్స ప్రాచీన గ్రంథం అంటే సుశ్రుతుడు పెట్టాలి. ఇతను ప్లాస్టిక్ సర్జరీ కూడా చేశాడు మొట్టమొదట మన భారతదేశంలో. ఇతను మనకి ఏ కాలానికి చెందినవాడు అని అడుగుతుంటాడు. ఒకసారి మనం ప్రీవియస్ బిట్లో కూడా మాట్లాడుకున్నాం. ఎవరి ఆస్థానం పండితుడు ఇక్కడ ఏ కాలంలో వాడని మాట్లాడుకున్నాం మనం. ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి రివిజన్ చేస్తే ఇంకా డీటెయిల్గా మనం ఈ మాట్లాడుకున్నది వినవచ్చు.
గుటెన్బర్గ్ అనే జర్మనీ దేశస్థుడు కనుగొన్నది అన్నాడు. ఇక్కడ ముద్రణ యంత్రం గుటెన్బర్గ్ అనుకున్నాడు. ఏ దేశస్థుడు అనేది జర్మనీ దేశస్థుడు. ఇంకొకసారి ఈ బిట్టు మరొకలాగా అడగొచ్చమ్మా. ఈ గుటెన్బర్గ్ అనే జర్మనీ దేశస్థుడు కనుగొన్నాడు కదా, దీని మీద మొదట ఏమి ముద్రించారు అని అడగవచ్చు. వీళ్ళు బైబిల్ని ముద్రించారు. ఓకే. పారిశ్రామిక విప్లవంలో భాగమైన టెలిగ్రాఫ్కు రూపకల్పన చేసిన వారు ఎవరు అని అడిగాడు. శామ్యూల్ మోర్స్. పారిశ్రామిక విప్లవంలో భాగమైన టెలిగ్రాఫ్ రూపకల్పన చేసిన వారు ఎవరంటే శామ్యూల్ మోర్స్. నెక్స్ట్, సర్కారియా కమిషన్ దేనికి సంబంధించింది అన్నాడు. సర్కారియా కమిషన్ కేంద్ర రాష్ట్రాల సంబంధాలకు సంబంధించింది ఈ సర్కారియా కమిషన్. నెక్స్ట్, బల్వంతరాయ్ మెహతా కమిటీ పరిశీలించమని కోరిన అంశం ఏది అని అడిగాడు. బల్వంతరాయ్ మెహతా కమిటీని పరిశీలించమని కోరిన అంశం ఏదంటే సమాజ అభివృద్ధి పథక వైఫల్యాల గురించి ఈ కమిటీ వేయడం జరిగింది. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అట, సిడిపి. అదృశ్య వాణిజ్యమని పిలువబడే రంగం ఏది అన్నాడు. అదృశ్య వాణిజ్యం అంటే ఏంటి? విద్యుత్ రంగమా, విద్యా రంగమా, బీమా రంగమా, పర్యాటకమా? పర్యాటకం అనేది అదృశ్య రంగంగా చెప్పుకుంటాం. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే టెక్నాలజీ విజన్ 2020. ఇది ప్రీవియస్ బీట్ కాబట్టి ఇది మీరు వదిలేయవచ్చు, ఇది అడగడం, ఎందుకంటే రైట్ అయితే ఇదే, అవసరం లేదు మీకు. నెక్స్ట్ చూసినట్లయితే మనకి సోషల్ మెథడ్స్ చూసినట్లయితే మనకి ఎన్సిఎఫ్ 2005 ప్రకారం సాంఘిక శాస్త్ర ఇతివృత్తాలలో లేనిది అన్నాడు. మరి ఎన్సిఎఫ్ 2005 ప్రకారం సాంఘిక శాస్త్ర ఇతివృత్తాల్లో ఏది లేదు అంటే భూమి వైవిధ్యం ఉంది, ఉత్పత్తి వినిమయం జీవనాధారాలు ఉన్నాయి, రాజకీయ వ్యవస్థలు పరిపాలన కూడా ఉన్నాయి. మనకి వ్యవసాయం మరియు పశు సంపద అయితే ఇది లేదు, ఇందులో లేనిది కాబట్టి అదే రైట్ ఆప్షన్. ఉన్నవి అనేది 3 ఉన్నాయి. భూమి వైవిధ్యం ఉంది 2005 ప్రకారం, ఉత్పత్తి వినిమయం జీవనాధారం ఉంది 2005 ప్రకారం, రాజకీయ వ్యవస్థలు పరిపాలన కూడా ఉంది 2005 ప్రకారం. ఈ 3 జాగ్రత్తగా గుర్తుంచుకోండి. విద్యార్థి తాను నేర్చుకొని అవగాహన చేసుకున్న జ్ఞానాన్ని అవసరమైన సందర్భాల్లో ఉపయోగించి సమస్య పరిష్కారం చేయడం. విద్యార్థి తాను నేర్చుకొని అవగాహన చేసుకున్న జ్ఞానాన్ని అవసరమైన సందర్భాల్లో ఉపయోగించి సమస్య పరిష్కారం చేయడం. మనం సమస్యల పరిష్కారం అనేది వినియోగ లక్ష్యానికి సంబంధించింది. నెక్స్ట్, వివిధ ఉదాహరణలను పరిశీలించి పోల్చుకొని సాధారణీకరించి సూత్రాలను రూపొందించడం అనేది. పరిశీలించడం, పోల్చుకోవడం, సాధారణీకరణం. పరిశీలన, పోల్చడం వేరు, సాధారణ వేరు. అంటే ఇక్కడ మనకి ఇక్కడ 2 ఆప్షన్లు రైట్ అవుతాయి. నిగమన ఆగమన కూడా రైట్ ఆప్షన్ లేదు, అంటే 2 ఉన్నాయి కాబట్టి. మరి విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతి అన్నాడు. విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతి అంటే ఇక్కడ రైట్ ఆప్షన్ ఏంటంటే సాంఘీకృత ఉద్గార పద్ధతి అనేది రైట్ ఆప్షన్. విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతిని సాంఘీకృత ఉద్గార పద్ధతి అని అంటాము. నెక్స్ట్ ఆప్షన్, విద్యార్థుల్లో సమాచార సేకరణ అనే విద్యా ప్రమాణాన్ని మదింపు చేయుటకు ఉపకరించే సాధనాలు. మనకి రైట్ ఆప్షన్ ఏంటి అంటే చూడండి, విద్యార్థులలో సమాచార సేకరణ అనే విద్యా ప్రమాణాన్ని మదింపు చేయడం అనమాట. అంటే సమాచార సేకరణ అనేది మనకి ఎలా వస్తుంది అంటే ప్రాజెక్టు నివేదికల కింద వస్తుంది. రైట్ ఆప్షన్. సామాజిక శాస్త్రం, విద్యా సామాజిక శాస్త్రం, సాంఘిక శాస్త్రం, విషయ సంబంధ శాస్త్రం వాటి స్వభావం ప్రాధాన్యతలను ఒక బాహ్య వృత్తంలో అంతర్వృత్తాలతో సూచించిన దానిని ఈ రకపు గ్రాఫ్గా చెప్పవచ్చు అన్నాడు. ఇక్కడ మనం వెన్ చిత్రాలు చెప్పుకుంటాం. రైట్ ఆప్షన్ అయితే వెన్ చిత్రాలు. నెక్స్ట్ ఆప్షన్, నిర్మాణాత్మక మూల్యాంకనం లఘు పరీక్షలు అంటే స్లిప్ టెస్ట్ కేటాయించింది ఎక్కడ అంటే నిర్మాణాత్మక మూల్యాంకనం అనగా ఫార్మేటివ్. స్లిప్ టెస్ట్కి ఎన్ని అంటే 20 మార్కులు. నిర్మాణాత్మక మూల్యాంకనంలో స్లిప్ టెస్ట్కి 20 మార్కులు. ఆర్టీ 2009 సెక్షన్ 17(1) దీనికి సంబంధించింది అన్నాడు.
ఆర్టీ 2008 సెక్షన్ 17(1) అంటే బాలలను శారీరక మానసిక వేధింపులు గురిచేయరాదు. ఎక్కువగా అడుగుతున్న బిట్ ఇది కూడా. నెక్స్ట్ ఆప్షన్, బోధనా ప్రక్రియ సంపూర్ణ కావడానికి ఈ ప్రక్రియ తప్పనిసరి అన్నారు. అంటే మనకి బోధనా ప్రక్రియ సంపూర్ణం కావాలంటే రెమీడియల్ టీచింగ్ అవసరం, అనగా సవరణాత్మక బోధన అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. బోధనాభ్యాసన ప్రక్రియ సంపూర్ణం కావడానికి ఈ ప్రక్రియ తప్పనిసరి అన్నారు. సవరణాత్మక బోధన అనేది రైట్ ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్, చేపట్టబోయే ప్రాజెక్టు విద్యార్థుల్లో విలువలు, వైఖరులు, అభిరుచులు పెంపొందిందిగా ఉండాలి అని చెప్పే ప్రాజెక్టు పద్ధతిని ఏ ప్రాథమిక సూత్రం అంటాం? చేపట్టబోయే ప్రాజెక్టు విద్యార్థుల్లో విలువలు, వైఖరులు, అభిరుచులు పెంపొందించాలి. అంటే చేపట్టబోయే ప్రాజెక్టు విద్యార్థుల్లో విలువలు, వైఖరులు, అభిరుచులు పెంపొందాలి. ఇలా ఇది గుర్తుంచుకోండి. ప్రాజెక్టులో ఏ విలువలు మనకి అభిరుచి చెందే అంటే మనకి విలువలు, వైఖరులు, అభిరుచులు ఈ 3 కూడా వస్తుంటుంది. ఇక్కడ మనకి రైట్ ఆప్షన్ ఏంటి అంటే ఇది ఉపయుక్త సూత్రం కింద మనం రైట్ ఆప్షన్ చెప్పుకుంటాం. ఇది ఉపయుక్త సూత్రం. అంటే చేపట్టబోయే ప్రాజెక్టు విద్యార్థులు విలువలు, వైఖరులు, అభిరుచులు పెంపొందిస్తే అక్కడ ఉపయుక్తంగా జరిగినట్టే కదా. కాబట్టి ఈ ప్రాజెక్ట్ని ఏ ప్రాథమిక సూత్రం అంటే ఉపయుక్త సూత్రంగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే బాలలో అభిప్రాయాలను మన్నించడం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఇది ఏ రకమైన బాలల హక్కులు అన్నాడు. మనకి బాలల అభిప్రాయాలను మన్నించాలి. దేనికి సంబంధించింది? భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది భాగస్వామ్య హక్కులకు వస్తుంది. భావ వ్యక్తీకరణ అనేది భాగస్వామ్య హక్కులకు వస్తుంది. నెక్స్ట్ ఆప్షన్, అభ్యాసంలో విద్యార్థులు వెనుకబాటు కారణం అడిగారు. అభ్యాసంలో విద్యార్థులు వెనుకబాటు కారణం ఇక్కడ దండం లేకపోవడమా, బట్టి పట్టడానికి అవకాశం లేకపోవడమా, అభ్యాసంలో విద్యార్థులు వెనుకబాటు కారణం, విద్యార్థుల వైయక్తిక భేదాలను అనుసరించి బోధన చేయకపోవడమా? మనం కంపల్సరిగా ఇదే మనం అనుసరించాలి అంతే కదా. విద్యార్థుల వైయక్తిక భేదాలను అనుసరించి మనం బోధన చేయాలి, అప్పుడే విద్యార్థులకి ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన ఆప్షన్ ఇది రైట్ ఆప్షన్. ఇది మనకి మామూలుగా ఇంకొక మరికొన్ని మనం మెథడాలజీ బిట్లు చూద్దాం. దగ్గరగా మరొక 10 బిట్లు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మత్తు పదార్థాల సేవనానికి అలవాటు పడిన విద్యార్థికి తన సమస్యను విశ్లేషించుకొని తానే పరిష్కరించుకునే విధంగా సహాయాన్ని, ప్రోత్సాహాన్ని అందించే మంత్రం అని అడిగారు. ఇది విద్యార్థి తన సమస్యను తానే కాబట్టి ఇక్కడ మనం రైట్ ఆప్షన్ చూసినట్లయితే అనిర్దేశక మంత్రం అనేది రైట్ అవుతుంది. ఇది రైట్ ఆప్షన్. ఓకే, సహభాగి అభ్యసనోపక్రమంలో చివరి సోపానం అన్నాడు. మనకి రైట్ ఆప్షన్ పరిపుష్టి అవుతుంది. నెక్స్ట్, ఒక సమస్యకు ఆధారం లేకుండా హఠాత్తుగా వచ్చే పరిష్కారం బ్రూరన్ బోధనా సిద్ధాంతంలో ఎలా చెప్పవచ్చు అన్నాడు. ఇక్కడ అంతర్బుద్ధి చింతన అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, హెర్బర్ట్ సోపానాలలో పునర్విమర్శ యొక్క ప్రధాన ఉద్దేశం అన్నాడు. హెర్బర్ట్ సోపానాలలో పునర్విమర్శ యొక్క ప్రధాన అభ్యాసం అభ్యసించిన భావాలను దృఢపరచడం, విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పించడం మరియు వారి అనుభవాలను పంచుకునే విధంగా సహాయం అందించడం జరిగే నాయకత్వం అన్నాడు. ఇక్కడ రైట్ ఆప్షన్ ఏంటంటే సహభాగి నాయకత్వం అనేది రైట్ ఆప్షన్ వస్తుంది. వీటి గురించి ఆల్రెడీ ప్రీవియస్ పేపర్లో నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, సిసి ప్రకారం పని అనుభవం కంప్యూటర్ విద్యా బోధనకు బాధ్యత వహించే ఉపాధ్యాయుడు. మనకి కంప్యూటర్ అనేసరికి గణిత ఉపాధ్యాయుడు గుర్తు రావాలి. నెక్స్ట్, బాలల హక్కులు బాలలను శారీరకంగా శిక్షించడం, మానసికంగా వేధించడం నిషేధించే విద్యాహక్కు చట్టం 2009 ఏదంటే సెక్షన్ 17 అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. మరికొన్ని మెథడాలజీ బిట్స్ ఇవి మెథడాలజీ కామనే, అంటే తెలుగు వాళ్ళక అని ఉండదు, కామన్ బిట్స్ కొన్ని ఉంటాయి. అందుకోసం నేను ఈ తెలుగు మెథడాలజీ బిట్లు కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. దేశభక్తి, త్యాగం, విశ్వమాన సౌభ్రాతృత్వం వంటివి ప్రతిబింబించే విలువలు అన్నారు. దేశభక్తి, త్యాగం, విశ్వమానవ సౌభ్రాతృత్వం వంటివి ప్రతిబింబించే విలువలు అనేది ఏంటి అన్నాడు. ఇక్కడ మనకి
దేశభక్తి, త్యాగం, విశ్వమాన శుభ్రతత్వం దేనికి సంబంధించిన రిలేటెడ్ అంటే సమాజానికి సంబంధించింది కదా. అంటే ఇక్కడ రైట్ ఆప్షన్ అనేది సామాజిక విలువలు అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, విద్యార్థి ఒక గుక్కలో అర్థవంతంగా పలుకుగలే పద సముదాయం అన్నాడు. ఇక్కడ పలుకు మేర అనేది రైట్ ఆప్షన్ వస్తుంది. విద్యార్థుల్లో రసానుభూతి, ఆనందానుభూతి కలిగించే పద్య బోధనా పద్ధతి అన్నాడు. ఇక్కడ మల్టిపుల్ ఆన్సర్ వచ్చే బిట్ ఇది. ఇక్కడ రైట్ అయితే మనకి ఏమవుతుంది, మనకి పద్య బోధన అన్నాడు. పద్య బోధన అనేసరికి మనకేంటి పూర్ణ పద్ధతి అవుతుంది. కొన్ని బిట్లు ఎలాగిస్తాడు, ఇక్కడ పద్య బోధన లేకుండా ఇచ్చాడు అనుకోండి, విద్యార్థులు రసానుభూతి, ఆనందానుభూతిని కలిగించేవి అని అన్నాడు అనుకోండి, ప్రశ్నోత్తర పద్ధతి వస్తుంది ఆప్షన్. కానీ ఇక్కడ పద్య బోధన ఇచ్చాడు కాబట్టి పూర్ణ పద్ధతి అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ మనకి మామూలుగా హిస్టరీ వాళ్ళకి ఎలాగిస్తాడంటే ఈ పద్య బోధన తీసి ఇస్తాడు, అప్పుడు రైట్ ఆప్షన్ ప్రశ్నోత్తర పద్ధతి అవుతుంది. బిట్కి కొంచెం చిన్న చిన్న పదాల్లోనే మారుతుంది, అందుకని ప్రీవియస్ పేపర్స్ తప్పనిసరిగా చేయాలనేది మనకి అందరూ చెప్పే విషయం. వాచకం ద్వారా సాధించిన సామర్థ్యాల ఆధారంగా స్వయం అధ్యయనం చేయడానికి విస్తార పట్టణాభివృద్ధికి తోడ్పడేది అన్నాడు. ఇక్కడ విస్తార పట్టణాభివృద్ధి అనేది ఇది ఉపవాచకం. నెక్స్ట్, ఉపాధ్యాయుడు తన బోధన సమర్థవంతంగా, అర్థవంతంగా, ఫలప్రదంగా ఉండడానికి ఉపయోగించేవి అన్నాడు. మరి ఇక్కడ చూడండి, ఇది రైట్ ఆప్షన్ బోధనోపకరణాలు. ఇది ఇంపార్టెంట్. ఉపాధ్యాయుడు తన బోధనను సమర్థవంతంగా, అర్థవంతంగా, ఫలప్రదంగా ఉపయోగించడానికి ఉపయోగపడేవి బోధనోపకరణలు. అందులో ప్రధానమైనది ఒక్కోసారి ఇదే క్వశ్చన్లో ఉపాధ్యాయుడు తన బోధన సమర్థవంతంగా, అర్థవంతంగా, ఫలప్రదంగా ఉండడానికి ఉపయోగించే బోధనోపకరణలో ముఖ్యమైనది అని అడుగుతాడు. ఇక్కడ ఆ ఆప్షన్లో నల్లబల్ల ఉన్నప్పుడు మనం అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రిలేటెడ్ బిట్స్ దగ్గరగా చిన్న చిన్న డిఫరెన్స్తో ఇస్తుంటారు. తర్వాత స్వల్ప వ్యవధిలో ఎలాంటి సాంప్రదాయాలు పాటించకుండా నిర్వహించే మూల్యాంకనం అంటాం. ఇక్కడ మరి చిన్న సమయంలోని ఎప్పుడు కూడా మనం నెక్స్ట్ అనేది ఎప్పుడైనా ఏ నియమాలు సాంప్రదాయాలు లేకుండా పెట్టుకోవచ్చు. దీన్ని నెక్స్ట్ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.